ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు కర్కాటక లగ్నానికి ఉండేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది, మదర్లీ నేచర్ ఎక్కువగా అంటే కేరింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఎమోషన్స్ బాగా చూపించగలుగుతారు కర్కాటకం వారు. అయితే మీరు లైఫ్లో అనుకున్న స్థితికి ఎదగలేకపోతున్నాం ఎంత కష్టపడ్డా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీ యొక్క చంద్రుడు పాడయ్యాడు అంటే మూన్ స్థితి పాడైంది. అప్పుడు మీరు చేయవలసిన ఏమిటి, మూన్ స్థితి పెంచుకోవడానికి మెడిటేషన్ చేస్తూ, చంద్ర రాహు శని గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తూ, ఎక్కువగా ఆంజనేయ స్వామి లేదా దుర్గా ఆలయాలకు వెళ్తున్నట్లయితే మీ యొక్క బలం పెరుగుతుంది. అమ్మవారి ఆలయాలకు వెళ్తున్నట్లయితే అప్పుడు మీరు స్ట్రెంగ్తెన్ అవుతారు బాగా. ధనాధిపతి రవైనందుకు సర్వసాధారణంగా ఏదైనా గవర్నమెంట్ ఛాన్సెస్, మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా, ఆరోగ్యానికి సంబంధించిన వాటి మూలంగా అయినటువంటి ధనయోగం మీకు ఇన్బిల్ట్గా ఉంది మీకు. అయితే ఇక్కడ ఈ రవి గనక పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపగ్రహాల మధ్యన ఉండడము, పాపగ్రహాలతో కలిసి ఉండడం, మధ్యన ఉండడం, ఇట్లా ఏదైనా కొన్ని ప్లేసెస్ శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు పాడవడం అంటారు. ఏ గ్రహానికైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రవిగ్రహణ పాడైతే మీకు ఎక్కువగా ధన నష్టం కానివన్నీ గవర్నమెంట్ వాటి మూలంగానే వస్తాయి గుర్తుపెట్టుకోండి. లేదా తండ్రి మూలంగా, తండ్రి సఖ్యత లేకపోవడం వల్ల వస్తాయి. ఇది పాడైతే బాగుంటే తండ్రి మూలంగానే బాగుంటుంది కూడా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, దీని స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. మీరు ముఖ్యంగా అంటే మీకు బుధుడు 3వ అధిపతి అయ్యాడు కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో, కమ్యూనికేషన్స్ మీ బంధువర్గంతో చేసేటువంటి దాని మీదే మీకు అధిక ఖర్చులు అవ్వడం కానీ దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారనే ఇది ఎక్కువగా ఉంటుంది మీ లగ్నానికి. కాబట్టి విష్ణు సహస్రనామాలు వినడము, బుధగ్రహాన్ని మీరు బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ కారకుడు ఆయనే అవుతాడు, ఖర్చులకి కారకుడు ఆయనే అవుతాడు, కమ్యూనికేషన్స్కి కారకుడు ఆయనే అవుతాడు మీకు పర్టికులర్గా. కాబట్టి బుధగ్రహము, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. అయితే మీకు ప్రాపర్టీస్ కారకుడు శుక్రుడు అవ్వడం వల్ల, శుక్రగ్రహం కనుక బాగుందంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో బాగా కలిసి వస్తుంది మీకు శుక్రగ్రహం బాగుండడం. అలాగే శుక్రుడు పాడైతే మీరు హౌజు, వాహనాలు మీ పేరు మీద ఉంచుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు అందమైన ఇల్లు, ఒక మంచి వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలనే స్కోప్ మీకు ఉంటుంది. అలాంటిదే నిర్మించుకుంటారు కూడా శుక్రుడు బాగుండేటువంటి వారు. ఒకవేళ శుక్రుడు పాడయ్యాడండి, దానివల్ల నేను ఎడ్యుకేషన్లో కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే 4వ స్థానం అనేది ఎడ్యుకేషను, మదరు, వీటన్నిటిని చెప్తూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు పాడైనప్పుడు మీరు శుక్ర, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంతానం అనేటువంటిది కుజుడు ఇస్తాడు మీకు. అంటే సంతానం కోసం ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే కుజగ్రహం పాడైందని అర్థం. దానికి బాగున్నదనుకోండి, సంతానం పొందినప్పటి నుంచి మీకు మీకు కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. అయితే క్రియేటివ్ రిలేటెడ్ కెరియర్స్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కర్కాటక లగ్నం అంటేనే చంద్రుడు అంటేనే కళలకు కారకుడు. కాబట్టి మీకు కుజుడు బలంగా లేడు, కానీ అందుకే మీరు సంతానం కోసమని లేకపోతే వృత్తి కోసమని ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అప్పులు ఎక్కువ అవుతున్నాయి, దత్తాత్రేయుడు మరియు ఓం అపర్ణాయ నమః. వివాహ సంబంధించిన విషయంలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా కర్కాటక లగ్నం వారికి వీరు కానీ లేకపోతే వీళ్ళ జీవిత భాగస్వామి కానీ ఒక సేవాభావంతో ఉండేటువంటి తత్వం ఉంటుంది. శని బాగుంటే, అదే శని కనుక బాగున్నట్లయితే నేను నీకు ఎందుకు సేవలు చేయాలి, నేను నీకు ఎందుకు ఈ సపోర్ట్ చేయాలనే వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన లేదా లలితాసహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేస్తూ ఉండాలి. అదే శుక్రుడు బాగుంటే మీకు బట్టల వ్యాపారము, లేనట్లయితే వెహికల్స్, ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో బాగా కలిసి వస్తుంది. అయితే మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
మరియు సూర్య నమస్కారాలు, సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించాలి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాడు శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగ 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను ఎదగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పీఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది.